తెనాలి మండలం హాఫ్పేట కొలకలూరు గ్రామాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు, స్థానిక పరిస్థితులపై సిబ్బందికి క్లాస్. కొల్లిపర మండలంలో బైక్ చోరీ నిందితుడిని కేవలం 3 గంటల్లోనే అరెస్టు చేసిన రూరల్ పోలీసులు. తెనాలి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన కె శ్రీరమణి ముందుగా వైకుంఠపురం దేవస్థానంలో ప్రత్యేక పూజలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఈరోజు ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో చూద్దాం. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. హలో అండి, అందరికీ నమస్తే. ఇవాల్టి ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్కి స్వాగతం. తెనాలి మండలంలోని హాఫ్పేట కొలకలూరు గ్రామాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అధికారులు, సిబ్బంది లేకుండా నేరుగా గ్రామాలకు వెళ్లిన మంత్రి మనోహర్ అక్కడ పరిస్థితులను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు స్థానిక సమస్యలను, ఇబ్బందులను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలపై మంత్రి మనోహర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ సచివాలయ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై వారికి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి మనోహర్ సూచించారు. మీరు అక్కడే ఉంటారా? ఇదేనా? అదే మరి అట్లా వదిలేస్తే ఎట్లా అందరూ ఎందుకు మాట్లాడటం వాళ్ళతో? क्या माँ क्या कर रहे हैं? नमस्ते. क्या कर रहे हैं आप लोग? पूरा तेनाली हॉस्पिटल, येलूर हॉस्पिटल पूरा लेकर जाकर घूमे, कुछ फायदा भी नहीं होता है उनको. घर जगह अप्लाई करे तो वो भी नहीं हुआ, लास्ट टाइम भी नहीं हुआ. इतना घोटाला किए हो, कहाँ किसको दिए, क्या है, कुछ भी मालूम नहीं हो रहा. लास्ट टाइम भी अप्लाई करे सर, लास्ट टाइम वही बोल नहीं जरूरत नहीं, कुछ की जरूरत नहीं, कुछ की जरूरत नहीं. आधार कार्ड लो. यहाँ से भी रास्ता है आपको? वही यहाँ से पीछे है रास्ता आपको. రైట్ లో వస్తున్నారా? తీసుకున్నారా? ఒకసారి వాళ్ళు వచ్చి అన్ని రోడ్ల మీద మొత్తం వచ్చి ఒకసారి తీసారండి. మొత్తం మా ఇళ్ళ నుంచి నీళ్ళలో కూడా సైడ్ తీసారు, మట్టి తీసారు. మళ్ళీ ఎప్పుడు పోయి మళ్ళీ ఇబ్బందులు పడతారు. అంటే కూడా కాలం లేదు, గా మొత్తం కాలం చేపించాం. మెయిన్ కాలువ చేపిందండి. అంటే ఎట్లా అట్లా చేస్తే అమ్మా నేనే కాదన్నా ఉంది. అది కాదమ్మా, విను ఒక్క నిమిషం, విను విను ఒక్క నిమిషం. నీకు ఆతంత మాత్రం నీకు రోగం రావనేం కాదు, అక్కడే ఆగిపోతుంది కదా. అవునా? వెళ్ళాలి. ఎవరు ఆపకుండా కూడా అందరు ఆరోగ్యం గురించి దృష్టిలో పెట్టుకుని చేయాలి, ఒకరి కోసం కాదు కదా. అవునా? అందరూ సహకరించాలి. ఒకరు అడ్డుపడితే ఎట్లా? ఒక్కొక్కరు చేయాల్సిందే, చేయకుండా ఎట్లా ఉంటాం? మిగతా లేరు, సిబ్బంది ఏరి. ప్రభాకర్ డిప్యూటీ ఎంపీడీఓగా స్వర్ణ గ్రామం వాళ్ళకి ఇద్దరు కావాలా అసిస్టెంట్? పోస్ట్ క్రియేట్ చేసింది వాళ్ళకి ఇద్దరికి ఇవ్వాలన్నా అసిస్టెంట్? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చూపిస్తా, అందుకే ఆగా నేను. మీరంతా నిద్రపోతే ఎట్లా? వేసవకాలం అయితే నాకు
చేస్తావంటే ఏమి ఇస్తున్నావు కూడా నీకు తెలియకపోతే ఎట్లా? కాజీగడ పొలానికి సార్ ఇదే సార్ నేను చేపిస్తానమ్మా. అప్పుడు మేము అక్కడ పెట్టాముగా, ఇంటి పెట్టాం, చాలా మొత్తం పెట్టాలి. తెనాలి ఆర్డీఓగా నియమితులైన కె శ్రీరమణి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టే ముందు ఆమె తెనాలి వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ అనుపమ, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ నూతన ఆర్డీఓకు స్వాగతం పలికారు. అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. అనంతరం తెనాలి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న శ్రీరమణికి అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె కార్యాలయ సిబ్బందితో సమావేశమై డివిజన్ పరిధిలోని పరిపాలనా అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీరమణి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గుంటూరులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మను ఆర్డీఓ శ్రీరమణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను తెనాలి డివిజన్ ఆర్డీఓగా ఛార్జ్ తీసుకుంటున్నాను. సో నాకు ఏరియా అయితే కొత్త, బట్ మీ అందరి కోఆర్డినేషన్తో సక్సెస్ఫుల్గా వర్క్ చేయగలను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు ఆర్డీఓ పెద్దాపురంగా వర్క్ చేశాను. నా నేటివ్ వచ్చేసి భీమవరం, వెస్ట్ గోదావరి. తెనాలిలో ఓ మహిళ ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మానవతా దృక్పథంతో స్పందించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం నుంచి వచ్చిన వినతిపై స్పందించిన ఆయన ఇళ్లలో పనిచేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్న మారిసుపేట మఠం బజారుకు చెందిన రహంతున్నీసా అనే మహిళకు రేషన్ కార్డును మంజూరు చేశారు. కార్డు మంజూరు చేయటమే కాకుండా శనివారం నేరుగా ఆమె నివాసానికి వెళ్లి రేషన్ కార్డు, బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆ మహిళ తహసీల్దార్కు, మంత్రి నాదెండ్ల మనోహర్కు కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ కార్డు గురించి నేను చాలా సంవత్సరాలుగా తిరుగుతున్నానండి. మినిస్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్తే అర్జీ పెట్టుకున్నాను. ఆ సార్ గారు మాకు బియ్యం కార్డు వచ్చేలాగా చేశారు. దానివల్ల నాకు రేషన్ కార్డు ఇచ్చారు. మినిస్టర్ మనోహర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎంఆర్ఓ గారు రేషన్ కార్డు కూడా ఇంటికి వచ్చి మీరు ఇచ్చారు. ఎంఆర్ఓ గారు కూడా చాలా చాలా థ్యాంక్స్. తెనాలి నియోజకవర్గం కొల్లిపరలో బైక్ చోరీకి పాల్పడిన పిల్లి శ్రీను అనే నిందితుడిని పోలీసులు కేవలం 3 గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. కొల్లిపరకు చెందిన రాజేష్ అనే వ్యక్తికి చెందిన బైక్ చోరీ కావడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కొల్లిపర ఎస్ఐ ఎన్వి ప్రసాద్ ఆర్టీజీఎస్ ఏఐ సీసీటీవీ ద్వారా నిఘా పెట్టి తూములూరులో శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకుని బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన ఎస్ఐ ప్రసాద్ సిబ్బందిని తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్ అభినందించారు. నిన్న రాత్రి కొల్లిపర విద్యుత్ ఉప కేంద్రం వద్ద మల్లిల రాజేష్ అన్న వ్యక్తి యొక్క మోటార్ సైకిల్ దొంగతనం జరిగిందని ఈరోజు మార్నింగ్ 6 గంటలకి కొల్లిపర పోలీస్ స్టేషన్కి వచ్చి కొల్లిపర ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వగా వెంటనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన టెక్నాలజీ అయిన ఆర్టీజీఎస్ ఏఐ సీసీ కెమెరా 360 అనే యాప్లో ఆ మోటార్ సైకిల్ని అప్లోడ్ చేయమని గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అప్లోడ్ చేయగా వెంటనే ఆ మోటార్ సైకిల్ అప్లోడ్ చేసిన ఒక 2 అవర్స్లోనే మనకు గుంటూరు టౌన్లో 8 గంటల సందర్భంలో ఈ మోటార్ సైకిల్ మీద ఒక వ్యక్తి తిరుగుతున్నట్టు గుర్తించడం జరిగింది. ఈ మోటార్ సైకిల్ మీద తిరుగుతున్న వ్యక్తిని గుర్తిస్తే ఇతను ఆల్రెడీ పాత నేరస్తుడైన సాయి కుమార్ పిల్లల సీను, ఇతన్ని మన కొల్లిపర వ్యక్తి ఇతను. అందుకని ఇమీడియట్లీ ఎస్ఐ గారి టీము అతన్ని ట్రాక్ చేసి 9 గంటల సందర్భంలో అంటే కంప్లైంట్ రిపోర్ట్ చేసిన 3 గంటల వ్యవధిలోనే ఈ నూతన టెక్నాలజీ ద్వారా అతను గుర్తించి అతను పట్టుకొని ఆ నూతన అదే మోటార్ సైకిల్ని సీజ్ చేసి రికవరీ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా మన ఏపీలో సుమారు 1000 కెమెరాలు నెంబర్ రికగ్నైజ్డ్ అండ్ ఫేస్ రికగ్నైజ్డ్ అనే ఆర్టీజీఎస్ ఏఐ సీసీ కెమెరా 360 అనే యాప్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. కనుక మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ ఎవరైనా మనిషి తప్పిపోయినా కానీ మరియు మనకి మోటార్ సైకిల్ పోయినా కానీ వీటిని అప్లోడ్ చేయగానే ఆ కెమెరాల ద్వారా రికగ్నైజ్ చేసుకొని మనకు లోకల్ ఎస్హెచ్ఓ గారికి మరియు
ఆ కెమెరా ఉన్న ఏరియా SHO గారికి అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళడం వలన వాళ్ళని ఇమ్మీడియట్లీ మనము ట్రాక్ చేయడం జరుగుతుంది, ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కనుక ఇలాంటి టెక్నాలజీ ప్రవేశపెట్టిన మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ముఖ్యంగా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా దీన్ని మాకు కంటిన్యూగా మానిటర్ చేస్తున్న మా జిల్లా SP గారికి మరియు అదేవిధంగా ఈ కేసును డిటెక్ట్ చేసిన మన కొల్లుపల్లి సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా దీన్ని అందరూ వాడుకోవాలని మనవి కోరుతున్నాం. థ్యాంక్ యూ. తెనాలికి చెందిన రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల TB యూనిట్కు కుర్చీలను బహుకరించారు. TB యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్ తమను సంప్రదించడంతో వారికి అవసరమైన కుర్చీలను సభ్యుల సహకారంతో సమకూర్చడం జరిగిందని రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవనలత తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి సహకరించిన ట్రస్ట్ సభ్యులందరికీ ఆమె ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ప్రకాశం రోడ్డులోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ క్లినిక్లో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు జ్యోతికాంత్, భవానీ, వరలక్ష్మి, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. తెనాలి TB యూనిట్ వారు మా రెయిన్బో ట్రస్ట్ వారిని అప్రోచ్ అయ్యి ఒక 10 చైర్స్, అవి ఒక 8 ప్లాస్టిక్ చైర్స్, 2 S-టైప్ చైర్స్ కావాలని అడిగి ఉన్నారు. సో మా సభ్యుల్ని సంప్రదించి అందరి సహకారంతో నేను అవన్నీ సమకూర్చగలిగాను. ఈ చిన్న కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చి ఈ సర్వీస్ చేసే అవకాశం మా రెయిన్బో ట్రస్ట్ వారికి ఇచ్చినందుకు TB యూనిట్ రవి గారికి, దిలీప్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు వస్తున్న మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలికి చెందిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం ఏర్పాటు చేశారు. శనివారం స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణం వద్ద సంకీర్తన బృందం పరిచయ కార్యక్రమం నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు RV కిరణ్ కుమార్ కమిటీని ప్రకటించారు. సంకీర్తన బృందం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మూర్తి అనురాధ, R లక్ష్మీ మృణాలిని, ఉపాధ్యక్షులుగా జంజం కృష్ణకుమారి, సహాయ కార్యదర్శులుగా గుడివాడ శివపార్వతి, మడుపల్లి లక్ష్మీ సునీతలను ప్రకటించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ సంకీర్తన బృంద సభ్యులను ఏడుకొండల స్వామికి ప్రీతిగా 7 కొండల పేర్లతో గ్రూపులుగా విభజించడం జరిగిందని అన్నారు. ఒక్కొక్క గ్రూపులో 10 మంది సభ్యులు చొప్పున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రస్ట్ చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిలో సంకీర్తన బృందం సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల లక్ష్యంగా ఏర్పడినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ మరొక కొత్త కార్యక్రమాన్ని నాంది పలికింది. తెనాలి పట్టణంలో ఎంతో సుందర మనోహరంగా రూపొందించుకున్నటువంటి నారాయణ అక్షాశ్రీ దివ్యక్షేత్రం నందు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించడమైంది. దానికి గాను మనం ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి గురించి, అలాగే శ్రీమన్నారాయణ గురించి 10 మంది తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక భజన సమాజాన్ని రూపుదిద్దుకోవాలని చెప్పని సంకల్పంతో ఈ రోజున శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అనే పేరుతోటి ఒక 60 మంది సభ్యులతోటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఈ రోజున మనం ఎంతో వైభవంగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క బృందంలో 7 కొండల స్వామికి 7 కొండల పేర్లు ఎలా ఉన్నాయో అలాగే ఈ బృందంలో 7 కొండల పేర్లతో 7 గ్రూపులను కూడా మనం డివైడ్ చేసుకుని ఆ 70 మంది తోటి 7 గ్రూపులను డివైడ్ చేసుకుని అంజనాద్రి గ్రూపు, శేషాద్రి గ్రూపు, నీలాద్రి గ్రూపు, గరుడాద్రి గ్రూపు, వృషభాద్రి గ్రూపు అలా 7 గ్రూపులు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా 7 గ్రూపుల్లో ఉండి ప్రతి వారము కూడా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ లక్ష్యంగా జరుపుకుని సంకీర్తన బృందం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తోంది. వచ్చే వారం నుండి ఈ కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణంలో, అలాగే శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ యొక్క స్థల ప్రాంగణంలో మనం ఈ గొప్ప కార్యక్రమాన్ని నాంది పలుకుతున్నాము. 8 వారాల పాటు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమము, అలాగే గోవిందనామాల పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క గ్రూపు సభ్యులు వచ్చి అలాగే భక్తులందరినీ భాగస్వాములు చేస్తూ, మహిళామణుల్ని భక్తుల్ని భాగస్వాములు చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రూపులో పార్టిసిపేట్ చేసినటువంటి సభ్యులందరికీ కూడా, అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీనివాసం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాము. ఈ యొక్క గ్రూపుల్లో సంకీర్తన బృందానికి ప్రధానంగా అధ్యక్షురాలైనటువంటి అనురాధ గారికి, ప్రధాన కార్యదర్శి నుండి మృణాలిని గారికి, అలాగే ఉపాధ్యక్షుల నుండి జంజం కృష్ణకుమార్ గారికి, సహాయ కార్యదర్శులుగా
గుడివాడ శివపార్వతి గారికి, బడిపల్లి లక్ష్మీశ్వరతి గారికి, అలాగే 7 గ్రూపులకి లీడర్స్గా ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా, అలాగే సభ్యులుగా జరిగిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. రానున్న రోజుల్లో సంకీర్తన బృందం మరిన్ని ఆధ్యాత్మిక, సామాజిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆశిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున రొంపిచెర్ల కిరణ్ కుమార్ గారు చైర్మన్, వారు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారండి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అని. దానికి నన్ను అధ్యక్షురాలుగా, వీరిని సెక్రటరీగా పెట్టారు. 7 గ్రూపులుగా విభజించి ఒక కార్యక్రమం ఏదైనా జరుగుతుంటే అందరికీ మనం ఇన్ఫర్మేషన్ ఏర్పాటు చేయాలి అని అంటే వాళ్ళని 7 గ్రూపులుగా విభజించారండి. ఆ 7 గ్రూపుల లీడర్లు వాళ్ళకి కార్యక్రమం యొక్క వివరాన్ని అందజేస్తారు. ఇలా ఏర్పాటు చేసిన దానికి ఇంకొక వారం రోజులు మాత్రమే టైం ఉంది. ఈ వారం రోజుల్లోపు ఇంకెవరైనా కొత్తగా సభ్యులు పేర్లు ఇవ్వదలుచుకుంటే కిరణ్ గారిని సంప్రదించవచ్చు. ఈ ఆధ్యాత్మిక సేవయే పరమోన్నతిగా భావించిన కిరణ్ కుమార్ గారికి, మా వికన శ్రీనివాస ట్రస్ట్ వారికి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంఘం తరఫున మా బృంద సభ్యులందరూ సహకరిస్తామని, ఆయన ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా మేము ఒక అడుగు ముందుకు వేసి వారికి అన్ని విధాల సహకారం అందిస్తామని అందరి తరఫున నేను మాటిస్తున్నాను. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శనివారం కావడంతో తెనాలితో పాటు పరిసర గ్రామాల నుండి భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని పొంగలి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వేసవికాలం కావడంతో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ సహాయ కమిషనర్ అనుపమ నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా కూలర్లు ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం నుండి భక్తులందరికీ స్వామివారి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించడంలో ఎన్జీఓస్, మీడియా ప్రతినిధులు సహకరించాలని తెనాలి టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్ కోరారు. శనివారం మధ్యాహ్నం తెనాలి ప్రకాశం రోడ్డులోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ క్లినిక్లో ఏర్పాటు చేసిన టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో డాక్టర్ పల్లికొండ రవికుమార్ పాల్గొని మాట్లాడారు. 2026 మార్చి 24వ తేదీన ప్రధానమంత్రి ప్రారంభించిన 100 రోజుల టీబీ ముక్త భారత్ అభియాన్ 2.0 క్షయవ్యాధిపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఎన్జీఓస్ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు క్షయవ్యాధిపై అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు. 2030 నాటికి క్షయవ్యాధి అంతంలో ఎన్జీఓస్, మీడియా సహాయ సహకారాలు ఎంతో అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో ట్రస్ట్ సభ్యులు, తెనాలి టీబీ హెల్త్ విజిటర్ వాకా దిలీప్ పాల్గొన్నారు. టీబీ ముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమం 2026 మార్చి 24వ తారీఖున మన ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారండి. ఇందులో 100 రోజుల అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రజల యొక్క సహకారంతో భారతదేశంలో 2030 నాటికి టీబీ లేని భారతదేశం చేయడం కోసం అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పారు. అందులో భాగంగా హై రిస్క్ విలేజెస్లో అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కాంక్రీట్ సెట్టింగ్స్ అంటే ఎక్కడైతే పనిచేస్తున్నారో, వర్కర్స్ ఉన్నారో, ఎక్కడైతే ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయో, నైట్ షెల్టర్ ఉన్నారో వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తున్నాం. వర్క్ ప్లేస్ సెట్టింగ్స్ అంటే ఎక్కడైతే పనులు చేస్తూ ఉన్నారో కంపెనీస్ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రెయిన్బో ట్రస్ట్ వారి యొక్క సహకారంతో వాళ్ళ సభ్యులకు, అలాగనే ప్రింట్ మీడియా వారికి కూడా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. తెనాలి పట్టణంలో సుమారు 175 కేసులు ఉన్నాయండి. ఆ 175 కేసులు పూర్తిగా తగ్గిపోవాలి. వాళ్ళ నుంచి ఇతరులకి వ్యాప్తి చెందకూడదు.